Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR1. Okay friends, in our previous class we have discussed about Article 14 more detailedly. Okay, in our today's class we are going to discuss about Article 66 because Article 66 is related to the Vice President. అండ్ రీసెంట్గా మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగదీప్ ధన్కర్ తను రిటైర్ అవ్వడం జరుగుతుంది. సో అతనికి అతని పొజిషన్కి రిలేటెడ్ ఆర్టికల్స్ మనం ఈ క్లాస్లో అండ్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అండ్ ఈ క్లాస్లో మనం ఎలక్షన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకేనా? ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకేనా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇన్ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, let's start Article 66. Let's start Article 66. Article 66 deals with the election process of vice president. Election process of vice president. Article 66 deals with the election process of vice president. ఓకే ఫ్రెండ్స్, ఆర్టికల్ 66 డీల్స్ విత్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. అయితే ఈ ఆర్టికల్ 66 ఫర్దర్గా 4 క్లాసెస్లో డివైడ్ అయి ఉంది. ఆర్టికల్ 66 ఫర్దర్గా 4 క్లాసెస్లో డివైడ్ అయి ఉంది. 66 క్లాస్ 1, 66 క్లాస్ 2, 66 క్లాస్ 3, 66 క్లాస్ 4. ఓకేనా? 4 క్లాసెస్లో డివైడ్ అయి ఉంది. 4 క్లాసెస్, దీన్ని మనం క్లాసెస్ అంటాం. 4 క్లాసెస్లో డివైడ్ అయి ఉంది. ఓకేనా? మనం ఇప్పుడు ఈచ్ క్లాస్ని సెపరేట్గా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ 66 class 1. 66 class 1 ఏం చెప్తుందంటే వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద ఎలక్టోరల్ కాలేజ్ which consists of the members of both Rajya Sabha and Lok Sabha, and this election process is proportional representative, and this proportional representative will be achieved by the single transferable vote, and whole process of election is dealt with the secret ballot. This is 66 class 1. ఏం చెప్తుంది? వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు? వైస్ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్. వైస్ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్. ఓకేనా? వైస్ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్. ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఎవరు ఉంటారు? మెంబర్స్ ఆఫ్ బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ. దాన్ని మనం ఏమంటాం? ఎంపీస్ ఆఫ్ బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ. బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ. ఓకేనా? ఎలక్టోరల్ కాలేజ్ ఎవరు ఉంటారు? ఎంపీస్ ఆఫ్ బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ. ఈ ఎంపీస్, దీస్ ఎంపీస్ ఆర్ బోత్ నామినేటెడ్ అండ్ elected. Both nominated and elected. ఓకేనా? రాజ్యసభలో ఎంతమంది ఉంటారు? రాజ్యసభ 233 ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, ప్లస్ 12 నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. సో టోటల్ 245. లోక్సభలో టోటల్ 543 ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు అండ్ నో నామినేటెడ్ మెంబర్స్. బిఫోర్ 2020 లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు. దే వర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ 2020లో 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం జరిగిందంటే ఈ ఆంగ్లో ఇండియన్ సీట్స్ ఉంటాయిగా, 2 సీట్స్ వర్ రిజర్వ్డ్ ఫర్ ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. ఆ 2 సీట్స్ ని అబాలిష్ చేయడం జరిగింది. ఓకేనా? ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన రిజర్వ్ సీట్స్ వీటిని అబాలిష్ చేయడం జరిగింది. ఓకేనా? 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అబాలిష్ ద 2 సీట్స్ విచ్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ లోక్సభ. సో ఇక్కడ నామినేటెడ్ మెంబర్స్ లేరు లోక్సభలో. రెండు కలిపి ఎంత? టోటల్ రాజ్యసభ సీట్స్ అండ్ టోటల్ లోక్సభ సీట్స్ ఎంత? 887. టోటల్ 788 ఎంపీస్ ఉంటారు ఇన్ ద ఎలక్టోరల్ కాలేజ్. ఓకేనా? ఇన్ ద ఎలక్టోరల్ కాలేజ్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెసిడెంట్ అక్కడ మాత్రం
only elected MPs of Rajya Sabha and Lok Sabha along with the elected MLAs of state legislatures. They will participate in the election of president. Okay na? President ki kuda electoral college ఉంటుంది. President election ki kuda president election కి కూడా ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. ఈ ఎలక్టోరల్ కాలేజ్ లో ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఉంటారు. స్టేట్ లెజిస్లేచర్స్ ఎంపీస్ ఆఫ్ లోక్ సభ అండ్ రాజ్యసభ. ఇక్కడ నేను పర్టికులర్ గా ఎలక్టెడ్ మెన్షన్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఎలక్టెడ్ ఎంపీస్ ఆఫ్ రాజ్యసభ, లోక్సభ మాత్రమే ఉంటారు. బట్ ఇక్కడ బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ ఎంపీస్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ ఉంటారు ఇన్ ద కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకేనా? దిస్ ఈస్ ద ఎలక్టోరల్ కాలేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. అండ్ ఈ ఎలక్షన్, ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, దిస్ ఈస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్. proportional representative. ఓకేనా? proportional representative అంటే ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజ్ ఉన్న ఎంపీస్ ఉన్నారుగా, వాళ్ళ ఓటింగ్ స్ట్రెంగ్త్ అనేది అందరిది సేమ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏ ఎంపీ ఉన్నాడు, బి ఎంపీ ఉన్నాడు, సి ఎంపీ ఉన్నాడు. ఓకేనా? ఏ ఎంపీ, బి ఎంపీ, సి ఎంపీ ఉన్నారు. ఈ ఎంపీకి ఉన్న ఓటింగ్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో ఇతనికి అంతే, అందరికి సేమ్ ఉంటాయి. ఇతని ఓట్ వాల్యూ 1, ఇతని ఓట్ వాల్యూ 1, అందరి ఓటింగ్ వాల్యూ సేమ్ ఉంటాయి. ఓకేనా? పర్సన్ ఏ ఎంపీ, బి ఎంపీ, సి ఎంపీ అందరి ఓటింగ్ వాల్యూ సేమ్ ఉంటాయి. ఓకేనా? దట్ ఈస్ వాట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ మీన్స్. అంటే ఈ నంబర్ ఆఫ్ ఓట్స్ అనేవి నంబర్ ఆఫ్ సీట్స్ కి ప్రపోర్షనల్ గా ఉంటాయి. ఓకేనా? దట్ ఈస్ వాట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ మీన్స్. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ it will be achieved by the single transferable vote. Single transferable vote. ఇక్కడ దీంట్లోనే ఉంది ట్రాన్స్ఫరబుల్ ఓట్. అంటే ఒక ఓట్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఓకేనా? ఓట్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? ఓట్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ట్రాన్స్ఫరింగ్ ఓట్ మీన్స్. సింగిల్ అంటే వన్ ఓట్. ఓకేనా? దాని వాల్యూ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే ఓట్ వాల్యూ, ఈచ్ ఓట్ వాల్యూ ఇస్ 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఓట్స్ ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ కి ట్రాన్స్ఫర్ అయితే 20 into 1 that is 20. ఓకేనా? ఈచ్ ఓట్ వాల్యూ 1. That is what single transferable vote means. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, దీన్ని రబ్ చేస్తున్నా. అయితే ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే అతను ఒక క్యాలిక్యులేషన్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఆ క్యాలిక్యులేషన్ మనం ఏమంటాం? కోటా క్యాలిక్యులేషన్ అంటాం. కోటా క్యాలిక్యులేషన్ కంటే ముందు మనం కోటా ఫార్ములాని డిస్కస్ చేసుకుందాం. కోటా ఫార్ములా ఏంటంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ డివైడెడ్ బై 2 plus 1. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ డివైడెడ్ బై 2 అంటే దిస్ ఇస్ హాఫ్ ఆఫ్ ది టోటల్ వ్యాలిడ్ ఓట్స్. హాఫ్ ప్లస్ 1 అంటే మోర్ దెన్ హాఫ్ మెజారిటీ. ఓకేనా? మోర్ దెన్ హాఫ్ అంటే ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటే ఈ ఎలక్టోరల్ కాలేజ్ లో ఉన్న సీట్స్ ఉన్నాయిగా, దాని హాఫ్ కంటే ఎక్కువ ఓట్స్ రావాలి. అంటే టోటల్ ఎంత ఉన్నాయి? 78 సీట్స్ ఉన్నాయి. డివైడెడ్ బై 2 plus 1 ఎంత? 394 plus 1 395. అంటే ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే అతనికి మినిమం 395 ఓట్స్ రావాలి, ఆర్ మోర్ దెన్ 395 ఓట్స్ రావాలి. అంటే 396 అట్లా రావాలి. 396 వస్తే ఆ పర్సన్ కెన్ బికమ్ ద వైస్ ప్రెసిడెంట్. ఓకేనా? ఒకవేళ ఏ పర్సన్ కి కూడా 396 ఓట్స్ రాలేవనుకోండి, ఏ పర్సన్ కన్నా 395 ప్లస్ వేసుకోండి. ఓకేనా? 395 ప్లస్. ఓకేనా? ఏ పర్సన్ కి కూడా 395 ప్లస్ ఓట్స్ రాలేవనుకోండి, ఆర్ 395 ఓట్స్ రాకపోతే అప్పుడేం జరుగుతుంది? ఎవరికైతే లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయో
అతనికి వచ్చిన ఓట్స్ అనేవి వేరే పర్సన్స్కి, ఎవరెవరైతే వైస్ ప్రెసిడెంట్కి కంటెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా, ట్రాన్స్ఫర్ చేస్తారు అకార్డింగ్ టు ద రిఫరెన్స్, అకార్డింగ్ టు ద ప్రిఫరెన్స్. సారీ, రిఫరెన్స్ కాదు, ప్రిఫరెన్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ముగ్గురు కంటెస్ట్ చేసిరు, ఏబిసి కంటెస్ట్ చేసిరు. ఆ ముగ్గురులో ఎవరికి కూడా 395 ఆర్ మోర్ దెన్ 395 ఎవరికి రాలేవు. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ పర్సన్ బికి లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి అనుకుందాం. సో అతన్ని ఎలిమినేట్ చేసి ఇతనికి వచ్చిన ఓట్స్ ఇతనికి అండ్ ఇతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు అకార్డింగ్ టు ద ప్రిఫరెన్స్. అంటే ఈ 788 మెంబర్స్ ఏ పర్సన్కి ఏ ప్రిఫరెన్స్ ఇచ్చిందో ఆ ప్రిఫరెన్స్ ఆధారంగా ఆ ఓట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎలక్టోరల్ కాలేజ్లో 100 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, 100 మెంబర్స్లో 50 మెంబర్స్, 20 మెంబర్స్ అండ్ 30 మెంబర్స్. 50 మెంబర్స్ ఏమో పర్సన్ ఏకి ఫస్ట్ ప్రిఫరెన్స్, పర్సన్ బికి సెకండ్ ప్రిఫరెన్స్, పర్సన్ సికి థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. 20 మెంబర్స్ పర్సన్ బికి ఫస్ట్ ప్రిఫరెన్స్, సికి సెకండ్, ఏకి థర్డ్. అండ్ ఇక్కడ పర్సన్ సికి ఫస్ట్ ప్రిఫరెన్స్, బికి సెకండ్ అండ్ సికి థర్డ్. సో ఇక్కడ 50కి ఏమో పర్సన్ ఏకి ఏమో 50 వచ్చినాయి, పర్సన్ ఏకి 50 ఓట్స్ వచ్చినాయి, బికి 20 ఓట్స్ వచ్చినాయి, సికి 30 ఓట్స్ వచ్చినాయి. చూడండి, పర్సన్ ఏకి 50 ప్రిఫరెన్స్ 50, పర్సన్ బికి 20, పర్సన్ సికి 30. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 51 ఎవరికి రాలేదు. 51 ఎందుకు? టోటల్ వాల్యూ ఓట్స్ ఉంది 100 డివైడెడ్ బై 2 ప్లస్ 1 51. సో 51 ఓట్స్ ఎవరికి రాలేదు కాబట్టి లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికి వచ్చినాయి? పర్సన్ బికి. సో అతన్ని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసి 20 ఓట్స్ ని ఈ పర్సన్ కి అండ్ ఈ పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు అకార్డింగ్ టు ద ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, పర్సన్ బికి 20 ఓట్స్ వచ్చినాయి. ఆ 20 ఓట్స్ ఇప్పుడు పర్సన్ ఏకి సికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే ఇతనికి లీస్ట్ వచ్చినాయి కాబట్టి మనం ఇతన్ని ఎలిమినేట్ చేసినాం. సో ఫర్ ఎగ్జాంపుల్, పర్సన్ ఏకి 5 వచ్చినాయి, పర్సన్ బికి 15 వచ్చినాయి. సో పర్సన్ సికి 15 వచ్చినాయి. సో పర్సన్ సికి మనం ప్లస్ 15 వేస్తాం, పర్సన్ ఏకి ప్లస్ 5 వేస్తాం. సో 55 ఇది 45. ఎవరికి ఎక్కువ వచ్చినాయి? పర్సన్ ఏకి ఎక్కువ వచ్చినాయి. పర్సన్ ఏకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి పర్సన్ ఏ కెన్ బికమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పర్సన్ ఏ కెన్ బికమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? 50 ఇక్కడ 50 20 30 లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ బికి వచ్చినాయి. సో అతన్ని ఎలిమినేట్ చేయండి, అతని ఓట్స్ అన్ని ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేయండి అకార్డింగ్ టు ద ప్రిఫరెన్స్. ఓకేనా, ప్రిఫరెన్స్ ఏంటి? పర్సన్ ఏకి 5 ఓట్స్ ఇచ్చిర్రు, పర్సన్ బి సికి 15 ఓట్స్ ఇచ్చిర్రు. సో ఈ ప్రిఫరెన్స్ ఆధారంగా ఈ 15 ని పర్సన్ సికి యాడ్ చేయండి, తర్వాత 5 దీనికి యాడ్ చేయండి. సో ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో అతను వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. ఓకేనా, దిస్ ఈజ్ అ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అండ్ ఈ ఓట్ మొత్తం కూడా సీక్రెట్ బ్యాలెట్ తో జరుగుతుంది. ఈ ఓట్ మొత్తం కూడా సీక్రెట్ బ్యాలెట్ తోనే జరుగుతుంది. సీక్రెట్ బ్యాలెట్ ఎందుకు? ఫర్ ద ఫెయిర్నెస్ అండ్ ఇండిపెండెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంపీ ఈ ముగ్గురు కంటెస్ట్ చేస్తున్న వైస్ ప్రెసిడెంట్ ఆ పర్సన్స్ ఉన్నారుగా, వాళ్ళకి ఏ ప్రిఫరెన్స్ పెడుతుందో తెలిస్తే గొడవలు అవుతాయి. సో అది అవాయిడ్ చేయాలంటే సీక్రెట్ బ్యాలెట్ ని ఫాలో అవుతాం. ఇట్ ఈస్ ఫర్ ద ఫెయిర్నెస్ అండ్ ఇండిపెండెన్స్. అంతేగా, ఒకవేళ ఒక పర్సన్ ఏ ప్రిఫరెన్స్ పెడుతుందో తెలిస్తే, సో ఎవరికైతే అతను థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చిండో అతను కోపంలోకి వస్తాడు. ఓకేనా, దట్ ఈస్ వాట్ సీక్రెట్ బ్యాలెట్ ఫర్. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 66 క్లాస్ 1. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 66 క్లాస్ 2 ఏం చెప్తుంది? 66 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, ఏ పర్సన్ అయితే వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యిందో అతను తన ప్రీవియస్ పోస్ట్ అన్నిటికీ రిజైన్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్, గవర్నర్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నాడు, అతను వైస్ ప్రెసిడెంట్ కి కంటెస్ట్ చేసిండు అండ్ గెలిచిన తర్వాత పదవి ప్రమాణ స్వీకారం కంటే ముందే ఈ గవర్నర్ తన పొజిషన్ కి రిజైన్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ వాట్ ఆర్టికల్ 66 క్లాస్ 2 సేస్. ఓకేనా, ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ should resign his or her previous post. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్, గవర్నర్ ఉన్నాడు,
అతను వైస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నాడు. VP అంటే వైస్ ప్రెసిడెంట్. సో అతను కంటెస్ట్ చేసిండు. కంటెస్ట్ చేసిన తర్వాత విన్ అయిన తర్వాత ఏం చేయాలి? గవర్నర్ పొజిషన్ రిజైన్ చేయాలి. రిజైన్ అయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ గా పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఓకేనా? దిస్ ఇస్ వాట్ 66 క్లాస్ 2 మీన్స్. ఓకేనా? ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన తర్వాత తన ప్రీవియస్ పొజిషన్ ని రిజైన్ చేయాలి. దిస్ ఈస్ ఆర్టికల్ 66 క్లాస్ 2 and article 66 class 3 deals with the eligibility to become vice president. VP అంటే vice president, eligibility to become vice president. ఫస్ట్ వన్ ఏంది? అతను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకేనా? అతను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇండియన్ సిటిజన్. He should be or her should be, she should be Indian citizen. ఓకేనా? He or she should be Indian citizen. సెకండ్ వన్ 35 years of age ఉండాలి. 35 years of age ఉండాలి. థర్డ్ వన్ ఏంటంటే a person who wants to become the vice president, he or she should have the qualification to become the member of రాజ్యసభ మెంబర్ కావడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఈ పర్సన్ కి ఉండాలి. ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నారో ఆ పర్సన్ కి రాజ్యసభ మెంబర్ కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి. ఓకేనా? should be qualified to become member of రాజ్యసభ మెంబర్ కావడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి. ఓకేనా? పర్సన్ ఇండియన్ సిటిజన్ ఉండాలి, 35 years of age ఉండాలి అండ్ రాజ్యసభకి మెంబర్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి. అర్థమవుతుందా? దిస్ ఇస్ అబౌట్ 66 క్లాస్ 3 అండ్ 66 క్లాస్ 4 ఏం చెప్తుందంటే those who holds the office of profit, they should resign the office of profit to become the vice president. or ఎవరికైతే ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుందో they are not eligible to become the vice president. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఇదొక పొజిషన్ కావచ్చు ఆర్ పోస్ట్ కావచ్చు. దట్ ఈస్ paid by government. ఓకేనా? ఒక జాబ్, ఏదైనా పని, దానికి గవర్నమెంట్ నీకు శాలరీ ఇస్తుంది, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తుంది. గవర్నమెంట్ నీకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఓకేనా? ఆర్ శాలరీ. ఓకేనా? గవర్నమెంట్ జాబ్స్, IAS, IPS వాళ్ళకి గవర్నమెంట్ పే చేస్తుంది అండ్ దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంటే కావచ్చు, స్టేట్ గవర్నమెంటే కావచ్చు, లోకల్ గవర్నమెంటే కావచ్చు. ఓకేనా? మన పనికి గవర్నమెంట్ పే చేస్తుందంటే దట్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. నీకు ఫినాన్షియల్ బెనిఫిట్స్ వస్తున్నాయి, దట్ ఈస్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నీ దగ్గర ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ ద వైస్ ప్రెసిడెంట్. టు బికమ్ ద వైస్ ప్రెసిడెంట్ యూ హ్యావ్ టు రిజైన్ ఫ్రమ్ దిస్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. దీన్ని ఫస్ట్ రిజైన్ చేసి దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ కి కంటెస్ట్ చేయాలి. దీంట్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ అండ్ మినిస్టర్స్. వీళ్ళు ఈ పొజిషన్స్ ని హోల్డ్ లో ఉంచుకొని వైస్ ప్రెసిడెంట్ కి కంటెస్ట్ చేస్తారు. విన్ అయిన తర్వాత వీటిని రిజైన్ చేసి తర్వాత వైస్ ప్రెసిడెంట్ కి పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకేనా? ఈ పొజిషన్స్ ని హోల్డ్ లో ఉంచుకొని వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నాడు. సో అప్పుడు ఏం చేస్తాడు? ఈ ప్రెసిడెంట్ పదవి హోల్డ్ లో ఉంచుకొని అతను ఒక ప్రెసిడెంట్ గా ఉండి వైస్ ప్రెసిడెంట్ కి నామినేషన్స్ ఇస్తాడు. ఓకేనా? కంటెస్ట్ చేస్తాడు. విన్ అయిన తర్వాత, వైస్ ప్రెసిడెంట్ గా విన్ అయిన తర్వాత ఆర్ ఎలక్ట్ అయిన తర్వాత ఈ పదవికి రిజైన్ చేసి తర్వాత వైస్ ప్రెసిడెంట్ పదవికి ప్రమాణ స్వీకారం చేస్తాడు.
ఓకేనా. ఈ పొజిషన్స్ ని హోల్డ్ ఉంచుకొని తర్వాత కంటెస్ట్ చేసి తర్వాత విన్ అయ్యి తర్వాత రిజైన్ చేసి తర్వాత వైస్ ప్రెసిడెంట్ పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు వైస్ ప్రెసిడెంట్. కానీ ఒక నార్మల్ ఒక ఐఏఎస్ ఎంప్లాయీ, ఒక నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక నార్మల్ ఎంప్లాయీ ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళ పదవికి వాళ్ళ దగ్గర ఉన్న జాబ్కి రిజైన్ చేయాలి, తర్వాత కంటెస్ట్ చేయాలి, తర్వాత రిజల్ట్స్ విన్ లూజ్ అనేది తర్వాత రిజల్ట్స్. ఓకేనా. డిఫరెన్స్ చూడండి ఒకసారి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ అండ్ మినిస్టర్ వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటే వాళ్ళ పదవికి వెంటనే పదవి విరమణ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళు ఆ పదవిని అంతే ఉంచుతారు, దాని తర్వాత కంటెస్ట్ చేస్తారు, విన్ అయిన తర్వాత వీటిని రిజైన్ చేసి దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ అవుతారు. ఓకేనా. దిస్ ఈజ్ ఎ ఎక్సెప్షన్. కానీ ఒక నార్మల్ ఎంప్లాయీ ఫస్ట్ చేయాల్సింది రిజైన్, దాని తర్వాత కంటెస్ట్, దాని తర్వాత రిజల్ట్. ఓకేనా. దిస్ ఈజ్ ఆర్టికల్ 66 క్లాస్ 4. దిస్ ఈజ్ ఆర్టికల్ 66 క్లాస్ 4. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం రివైజ్ చేద్దాం. ఆర్టికల్ 66 డీల్స్ విత్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. 66 క్లాస్ 1 ఏం చెప్తుంది, వైస్ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ బై ద ఎలక్టోరల్ కాలేజ్. ఎలక్టోరల్ కాలేజ్ ఎవరు ఉంటారు, మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ. దోస్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ ఆఫ్ బోత్ ద హౌసెస్ and this process is proportional representative which will be achieved by the single transformable vote. సింగిల్ ట్రాన్స్ఫర్మబుల్ ఓట్ అంటే ఓట్ని ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక పర్సన్ దగ్గర నుండి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ కంటెస్ట్ చేసిరు, ఎవరికి కూడా మోర్ దెన్ హాఫ్ ఓట్స్ రాలేవు. సో ఆ టైంలో ఎవరికైతే లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తాయో ఆ పర్సన్ని ఎలిమినేట్ చేసి ఆ పర్సన్కి వచ్చిన ఓట్స్ అన్ని ఇంకా ఇద్దరు పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అకార్డింగ్ టు ద ప్రిఫరెన్స్ ఆర్డర్. ఓకేనా. దట్ ఈస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఓకేనా. హోల్ ప్రాసెస్ మొత్తం సీక్రెట్ బ్యాలెట్తో జరుగుతుంది ఫర్ ద ఫెయిర్నెస్ అండ్ ఇండిపెండెన్స్. ఓకేనా. 66 క్లాస్కి ఏం చెప్తుంది, ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తన ప్రీవియస్ పోస్ట్ అనేది రిజైన్ చేయాలి. 66 క్లాస్ ఏం చెప్తుంది, ఎలిజిబిలిటీ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అవ్వాలి, తర్వాత 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి, తర్వాత రాజ్యసభ మెంబర్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఆ పర్సన్కి ఉండాలి. తర్వాత 66 క్లాస్ వరకు ఏమవుతుంది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని రిజైన్ చేయాలి, దాని తర్వాత కంటెస్ట్ చేయాలి. ఓకేనా. ఏ పర్సన్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇఫ్ హీ హోల్డ్స్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. బట్ ఎక్సెప్షన్స్ ఏంటి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, మినిస్టర్స్ వీళ్ళు ఆ పదవి హోల్డ్ ఉంచుకొని కంటెస్ట్ చేయొచ్చు. కంటెస్ట్ చేసిన తర్వాత విన్ అయితే వాడిని రిజైన్ చేసి దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ పదవికి ప్రమాణ స్వీకారం చేస్తారు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ నార్మల్ ఎంప్లాయీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ జాబ్కి రిజైన్ చేయాలి, దాని తర్వాత కంటెస్ట్ చేయాలి, దాని తర్వాత రిజల్ట్ వస్తుంది. Okay friends, this is all about Article 66. In our next class, we are going to discuss about Article 67, which deals with the resignation or removal of Vice President. Thank you friends.